హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి కూల్ వైబ్స్. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మే 9వ తేదీన రిలీజ్ కావాల్సిన సినిమా అయితే వాయిదా పడింది. సింగపూర్లో చెబుతున్న పవన్ కళ్యాణ్ రెండవ కొడుకు మార్క్ శంకర్ అయితే స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. చిన్న చిన్న గాయాలతో ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడ్డాడు. కానీ అక్కడ చెబుతున్న 30 మందిలో దాదాపు 20 మంది పిల్లలు అయితే గాయపడ్డారు. బాధాకర విషయం ఏమిటంటే ఒక్క పాప అయితే చనిపోయింది. ఈ విషయం తెలుసుకుని ఏ తండ్రి అయినా, అతను పెద్ద బిజినెస్ ఫ్యాక్టరీ కావచ్చు, మంచి ఉద్యోగస్తుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పెద్ద ఉద్యోగస్తుడు కాడ నుంచి చిన్న కూలి పనులు చేసుకుంటే తండ్రి ఎవరైనా కానిసి హుటాహుటి తన పనులన్నీ పక్కన పడేసేసి ఖచ్చితంగా తన పిల్లల కోసం పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా అరకులో పర్యటిస్తున్నాడు. సో నెక్స్ట్ రోజు వాళ్ళకి చెప్పాడనమాట, సో నేను ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాను. ఒక ముసలావిడికి ఖచ్చితంగా దగ్గరుండి చెప్తున్నాడు, నేను మీ దగ్గరికి వస్తాను, పర్యటిస్తాను, రేపు ఖచ్చితంగా వస్తారా సార్ అని అడిగితే ఆమె ఖచ్చితంగా నేను వస్తానని చెప్తున్నాడు అతను. సో అలా అంతలో ఇలా జరగడము చాలా బాధ కలిగించే విషయము. సో ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి అతని వారి ఇద్దరు కలిసి సింగపూర్ అయితే వెళ్ళారు. పవన్ కళ్యాణ్ కొడుకు బాగానే ఉన్నాడు అనేసి వాళ్ళు సమాచారం అందించారు పవన్ కళ్యాణ్కి. నెక్స్ట్ రోజు పవన్ కళ్యాణ్ సార్ ఆ రాజకీయమైన కార్యక్రమం ముగించుకునేసి తన స్పెషల్ ఫ్లైట్లు అయితే సింగపూర్ వెళ్ళి సో అక్కడ కొడుకుని చూసేసి అక్కడ నుంచి కొడుకుని ఇక్కడికి హైదరాబాద్ తీసుకొచ్చి సో ఇక్కడైతే ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తున్నారు. ఊపిరితిత్తులు అయితే ఆ పొగంతా చేరుకొనేసి కొంచెం ఇబ్బందిగానే ఉన్నాడు. ప్రాణాపాయ స్థితి నుంచి అయితే తప్పించుకున్నాడు. ఒక సంతోషకరమైన వార్త ఏమంటే, సంతోషం అని చెప్పాలో బాధ అని చెప్పాలో, అదే రోజు పవన్ కళ్యాణ్ కొడుకు అఖిల్ నందర్ బర్త్డే. సో అదే రోజు ఇలా జరగడము, సో అక్కడికి తను పోలేక ఇక్కడికి తను రాలేక చాలా బాధపడ్డాడు పవన్ కళ్యాణ్. ఈ సంఘటనలో ఆశ్చర్య కలిగించే విషయం ఏమంటే, పవన్ కళ్యాణ్ భార్య అన్నా లిజనవ్ గారు ఒక విదేశీయురాలైనా కానీ మన దేశం సంస్కృతి సాంప్రదాయం పట్ల ఆమెకున్న గౌరవం చూస్తే నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలుకి ఆమె తన కొడుకు ప్రాణాలతో బయటపడేసినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామికి దర్శించుకొని అక్కడున్న వాళ్ళకి ఒక రోజు అన్నదానం అయ్యే ఖర్చు 17 లక్షలు తను భరించి అందరికీ తన చేతులతో వడ్డిచ్చేసి వాళ్ళతో పాటు ఒక సామాన్య భక్తురాలుగా కూర్చొని తిని ఆమె కూడా స్వామి కోసం తలనీళ్ళు ఇవ్వడము. ఆమె కూడా ఒకప్పట్లో హీరోయిన్ తీన్మార్ సినిమాలో పవన్ కళ్యాణ్తో కలిసి నటించిన ఆమె కొడుకు కోసము మన తిరుమల వెంకటేశ్వర స్వామి ఉండే భక్తి కోసము తల నీలాలు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఆమెకైతే చాలా హ్యాట్స్ ఆఫ్. పవన్ కళ్యాణ్ సార్ కానీ సినిమాలోనే కాదు, రియల్ లైఫ్లో కూడా హీరో. అసలుకి తన కొడుకు బాగలేకున్నా కానీ ఫస్ట్ ప్రజలు తర్వాతే తన కుటుంబం అనేసి నిరూపించినాడు. సో హ్యాట్స్ ఆఫ్ సార్. పవన్ కళ్యాణ్ రెండవ కొడుకు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి అయితే ప్రార్థిస్తాం. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.